బాలకృష్ణ ఫ్యాన్స్ తో పాటు మొత్తం తెలుగు చిత్ర పరిశ్రమ తెలుగు ప్రేక్షకులు మోక్షజ్ఞ ఎంట్రీ మూవీ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. చాలా కాలం తరువాత అతిపెద్ద ఫ్యామిలీ నుంచి హీరో ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే అదే స్టార్ హీరో బాలయ్య వారసుడు అవ్వడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్టుగా మోక్షజ్ఞని ఎవరైతే బాగా చూపిస్తారని బాలకృష్ణ దాదాపు 2 ఏళ్లుగా చర్చలు జరుపుతున్న సమయంలో ప్రశాంత్ వర్మ రూపంలో ది బెస్ట్ ఆప్షన్ దొరికింది. హనుమాన్తో పాటు అంతకు ముందు కూడా ప్రశాంత్ వర్మ చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి విజయాలని సొంతం చేసుకోవడంతో పాటు విభిన్నమైన సినిమాల దర్శకుడిగా ఆయనకు పేరుంది. అందుకే ఏమాత్రం అనుమానం లేకుండా మోక్షజ్ఞను ప్రశాంత్ వర్మ చేతిలో బాలయ్య పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. హనుమాన్ సినిమాతో ప్రశాంత్ వర్మ ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్ పేరుని దక్కించుకున్నారు. ఇక ప్రస్తుతం జై హనుమాన్ సినిమాను చేస్తున్న దర్శకుడు ప్రశాంత్ వర్మ మరోవైపు అధీరా అనే సినిమాను చేస్తున్నాడు. మరోవైపు మోక్షజ్ఞ సినిమాను ప్రకటించేశారు. మరి ఆలస్యం చేయకుండా మోక్షజ్ఞ సినిమాను పట్టాలెక్కించేందుకు దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్లాన్ చేస్తున్నారు. ఇక ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తయింది. మరోవైపు హీరోయిన్ ఎంపిక కోసం విషయం పైన చర్చలు జరుగుతున్నాయి. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమాను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. కాబట్టి నార్త్ బ్యూటీ అయితే బాగుంటుందని, అది కూడా గుర్తింపు ఉన్న హీరోయిన్ అయితే బెటర్ అనే అభిప్రాయాలు కూడా చాలా వ్యక్తమవుతున్నాయి. ఇక ప్రశాంత్ వర్మ ఇంకా ఈ విషయం పైన ఒక నిర్ణయం తీసుకోలేదని ఆయన సన్నిహిత వర్గాలు చెప్తున్నాయి. శ్రీదేవి చిన్న కూతురు జాన్వీ కపూర్ చెల్లి అయిన ఖుషీ కపూర్ను మోక్షజ్ఞకి జోడీగా నటింపజేసే ఛాన్సెస్ ఉన్నాయని ఇటీవలే ప్రచారం జరిగింది. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా చర్చలు జరగలేదని సమాచారం. ఇక బాలీవుడ్లో ఇప్పటికే 2-3 సినిమాలు చేసేసి మంచి విజయాలను సొంతం చేసుకొని గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కోసం చూస్తున్నారట చిత్ర బృందం. అలాంటి హీరోయిన్ ఎవరు అనేది అందరిలో ఆసక్తి రేకెత్తిస్తోంది. మోక్షజ్ఞ లుక్ కూడా చాలా చిన్న కుర్రాళ్ళ అనిపిస్తున్నాడు కనుక హీరోయిన్ కూడా మోక్షజ్ఞకి తగ్గట్టుగా చూస్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. దర్శకుడు ప్రశాంత్ వర్మ తన కథల కోసం నటీనటులను సరిగ్గా చూస్ చేసుకుంటాడు అనే టాక్ ఉంది కనుక ఈ సినిమా కోసం కూడా అతడు సరైన హీరోయిన్ను ఎంపిక చేస్తాడని ఫ్యాన్స్ అందరూ కూడా అంటున్నారు. బాలకృష్ణ గతంలో ఆదిత్య 369 సీక్వెల్లో తాను మోక్షజ్ఞ కలిసి నటిస్తారని ప్రకటించారు. కానీ ఇప్పట్లో ఆ సీక్వెల్ ఉండే ఛాన్స్ లేదు. మోక్షజ్ఞ మొదటి సినిమా సోలో హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతుంది. ఇప్పటికే ఆ విషయంపై ఫిక్స్ అయ్యారు. అన్ని అనుకున్నట్లుగా జరిగితే 2025లో తెలుగు ప్రేక్షకుల ముందుకే కాకుండా పాన్ ఇండియా సినీ ప్రేక్షకుల ముందుకు మోక్షజ్ఞ ఎంట్రీ ఇచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ స్థాయి ఇమేజ్ ని స్టార్డమ్ ను మోక్షజ్ఞ దక్కించుకోవడం ఖాయమని, తాతకు తగ్గ మనవడు, తండ్రికి తగ్గ తనయుడు, అన్నకి తగ్గ తమ్ముడిగా మోక్షజ్ఞ పేరు తెచ్చుకుంటాడని కూడా ఫ్యాన్స్ అందరూ నమ్మకంతో ఉన్నారు.